గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద మినీ వ్లాగ్. హలో అండి, మా పాపని జాయిన్ చేసాము స్కూల్లో. సో ఇది మా పాప కోసం అనమాట, నా హోంవర్క్. ఇప్పుడు తను పడుకుంది, తను లేచి వచ్చేలోపు సో ఆల్ఫాబెట్స్ అని ఇలా డాట్స్ కింద పెడుతున్నాను అనమాట. సో అలా పెడితే వాళ్ళకి ఈజీ అవుతుందట. వాళ్ళు మిస్ పెట్టారు స్టార్టింగ్లో, సో నేను అదే కంటిన్యూ చేస్తున్నాను. సో తను జాయిన్ చేయడమే ఎల్కేజీలో జాయిన్ చేసాము. నెక్స్ట్ ఇయర్ యూకేజీ అని మేము అనుకుంటున్నాము, బట్ డిపెండ్స్ ఆన్ హెర్ క్యాపబిలిటీ. సో తను కనుక ఎల్కేజీలో మంచిగా ఈ 2 months మంచిగా నేర్చుకుంటే యూకేజీలో జాయిన్ చేద్దామని అనుకుంటున్నాము. లేకపోతే అది ఎల్కేజీ కంటిన్యూ చేస్తుంది. సో ఏంటంటే ఇలా డాట్స్ పెట్టి ఇచ్చేస్తే తనకి కొంచెం ఆల్ఫాబెట్స్ అవన్నీ రాయడానికి ఈజీగా ఉంటుందని తను పడుకున్నప్పుడు ఇలా డాట్స్ పెడుతున్నాను. సో తను లేచాక ఇలా హోంవర్క్ చేస్తున్నాను అనమాట. సో బెటర్, ఇది నాకు ఎందుకో చాలా బెటర్ అనిపించింది. వాళ్ళు మేడం ఫస్ట్ స్టార్ట్ చేశారు, సో నేను దాన్నే కంటిన్యూ చేశాను. దీనికి రైటింగ్ ఫియర్ చాలా ఉందన్నమాట. చెప్పిద్ది కానీ రాయలేదు, భయపడిపోతుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి తిప్పలు మాకు.